న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి ఆనందబాబు ఎమ్మెల్యే ఆలపాటికి ఘన స్వాగతం. భారీ ఊరేగింపు, శుభాకాంక్షలతో ముంచెత్తిన జనం. అలరించిన ఆలపాటి జన్మదిన వేడుకలు, ఊరువాడ సేవా కార్యక్రమాలు. శ్రీరాముల వారి కళ్యాణోత్సవాలను ఏర్పాట్లు పూర్తి, స్వామివార్లకు దర్శించుకుంటున్న భక్తులు. రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు, శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లకు తెనాలి, వేమూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా పూలవర్షం కురిపించడంతో భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. తెనాలి శాసనసభ సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు కావడం, నక్కా ఆనందబాబు సాంఘిక సంక్షేమ మంత్రిగా బాధ్యతలు తీసుకొని రావడంతో తెనాలి, వేమూరు ప్రజలు ఘనస్వాగతం పలికారు. పలు చోట్ల స్వాగత సత్కారాలు చేశారు. వేలాది మంది ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించగా ప్రతి సెంటర్లో కేక్ కట్ చేసిన గురు శిష్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వీరి రాకతో తెనాలి, గుంటూరు రోడ్డు కార్యకర్తలతో నిండిపోయింది. అంగలకుదురు గ్రామం నుండి సాగిన భారీ ఊరేగింపు మెయిన్ సెంటర్కు చేరుకోగానే గ్రామ ప్రజల నుండి పెద్ద ఎత్తున శుభాకాంక్షలను అందుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసిన ఆలపాటి రాజాకు, అలాగే నక్కా ఆనందబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సుల్తానాబాద్, వేజండ్లవారి సెంటర్, ఉమేష్ చంద్ర సెంటర్ నందు ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి ప్రజలకు అభివాదం తెలిపారు. దీంతో కార్యకర్తల్లో పెరిగిన ఉత్సాహంతో ఆ ప్రాంతం అంతా సందడి నెలకొంది. పలు చోట్ల ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి తెలుగుదేశం పార్టీ కీర్తన చాటారు. యువతరం మేలుకుంటే, తన బలమే తెలుసుకుంటే సమాజమే మారిపోతుంది. ఈ దేశం స్వర్గం అవుతుంది, ఈ దేశం స్వర్గం అవుతుంది. మదర్ తెరీసా సేవా మార్గానివి నువ్వే, మదర్ తెరీసా సేవా మార్గానివి నువ్వే. యువతరం మేలుకుంటే భగత్ సింగ్ వారసుడివి నీవురా, అల్లూరిలో పౌరుషాగ్ని నీవురా, వివేకానంద విశ్వ సందేశం నువ్వే. ఇనుప కండరాలు నీవి చూడరా, ఉక్కు లాంటి సంకల్పం నీదిరా. ఎన్టీఆర్ ఆవేశం నువ్వేరా, చంద్రబాబు ఆలోచన నువ్వేరా, అధునాతన విధానాల అధినేతవు నీవురా. తెలుగు జాతి పురోగతికి వెలుగు బాట వేయరా, తెలుగు జాతి పురోగతికి వెలుగు బాట వేయరా. యువతరం మేలుకుంటే, తన బలమే తెలుసుకుంటే సమాజమే మారిపోతుంది. ఈ దేశం స్వర్గం అవుతుంది, ఈ దేశం స్వర్గం అవుతుంది, ఈ దేశం స్వర్గం అవుతుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెనాలి శాసనసభ్యులు ఎనలేని కృషి చేస్తున్నారని 27వ వార్డు టీడీపీ కమిటీ నాయకులు ఉప్పలపాటి గోవిందు అన్నారు. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి జన్మదిన వేడుకను పురస్కరించుకొని ప్రభుత్వ వైద్యశాలలోని ఆశ్రయ వార్డులో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందు మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే రాజేంద్ర ప్రసాద్ చేశారని చెప్పారు. పార్టీలకు అతీతంగా అన్ని వార్డుల్లోని సమస్యలను పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా ఎమ్మెల్యే ఆలపాటి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. కార్యక్రమంలో 27వ వార్డు టీడీపీ నాయకులు బండమూడి సుబ్బారావు, కోగంటి వెంకటరామయ్య, డానియల్ రాజు, మోహనాచారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తెనాలి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు పుట్టినరోజు దినోత్సవం సందర్భంగా డిస్టిక్ హాస్పిటల్, తెనాలి హాస్పిటల్లోని ఆశ్రయ వార్డులోని అనాథ మానసిక వికలాంగులకి అన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నాము. అలాగనే ఈరోజు జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు, ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉంటూ
ప్రజలకు ఇంకా ఇప్పటికే వారికి ఉన్న అవకాశాన్ని బట్టి ఎంతోమందికి మేలు చేసిన సందర్భం ఉన్నాయి, చేస్తున్నారు. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా వేలాది మంది లక్షలాది మందికి చేసే విధంగా వారికి ఆరోగ్యాలు బాగుండాలని, అలాగనే మన రాష్ట్ర మంత్రివర్యులుగా నక్కా ఆనందబాబు గారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు తెనాలి ఇచ్చేస్తున్న సందర్భంగా వారికి కూడా తెనాలి 27వ వార్డు తెలుగుదేశం పార్టీ తరపున కమిటీ తరపున వారికి శుభాభినందనలు. ఇప్పుడు ఒక చిన్న విరామం. తెనాలి శాసనసభ సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో జాతీయ స్థాయి ఎడ్లబల మరియు పశుపాల ప్రదర్శన తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఈ నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగును. అందరూ ఆహ్వానితులే. ఈ పోటీలను జీటీవీ డిజిటల్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించగలరు. నాలుగు దశాబ్దాలుగా తెనాలి మరియు పరిసర ప్రాంత వస్త్ర ప్రియులకు నమ్మకమైన ఏకైక వస్త్రముల షాపు శ్రీ రామకృష్ణ ఖాదీ భాండార్. మీకు తెలుసు కదా, ఇప్పుడు బోస్ రోడ్ నుండి మెయిన్ రోడ్ కు మార్చబడింది. ఏసీ మరియు లిఫ్ట్ సౌకర్యంతో మా గ్రౌండ్ ఫ్లోర్ నందు పొందూరు ఖాదీ పంచలు, షర్టింగ్స్, ఖాదీ సిల్క్, ఖాదీ లెనిన్, పట్టు పంచలు, వైష్ణవి పంచలు, లుంగీలు, టవల్స్, దుప్పట్లు, బెడ్షీట్లు మొదలగు అన్ని రకాల ఖాదీ హ్యాండ్లూమ్స్ లభించును. మా ఫస్ట్ ఫ్లోర్ నందు రేమండ్, ఓసిఎం, డిగ్జామ్, దినేష్, విమల్, అరవింద్, లెనిన్ క్లబ్ మొదలగు ప్రముఖ మిల్లుల షూటింగ్ షర్టింగ్స్ లభించును. మా కస్టమర్ దేవుళ్లకు మేము అందించు అరుదైన ఆఫర్లు ఆ న్యూలీ లాంచ్డ్ ప్యూర్ లెనిన్ బ్రాండ్స్ పై 1+1 ఆఫర్. షాపులో ఎంతైనా కొనండి, కొన్న బిల్లుపై 50% విలువ గల వస్త్రాలు అదనంగా ఉచితంగా పొందండి. పట్టు పంచ కొనండి, పట్టు షార్ట్ ఉచితం. గమనిక, డిమానిటైజేషన్ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాలను గౌరవిస్తూ నగదు రహిత కొనుగోలుపై అన్ని డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ పై అదనంగా డిస్కౌంట్ పొందండి. శ్రీరామకృష్ణ ఖాదీ భాండార్, మెయిన్ రోడ్, తెనాలి. ఫోన్ నంబర్స్ 08644223717 మరియు 9949352772. తిరిగి వార్తలకు స్వాగతం. శాసనసభ సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 57వ జన్మదినాన్ని పురస్కరించుకొని కుమార్తె అనూహ్య, అల్లుడు డాక్టర్ ఆర్ఏ శైలేంద్రలు జీటీవీ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఎడ్లబల ప్రదర్శన పోటీలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న జీటీవీని అభినందించారు. తెనాలి శాసనసభ సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా రాజాకు శుభాకాంక్షల వెలువలు ముంచెత్తాయి. యుఎస్ఏలో ఉన్న అల్లుడు, కూతురు ఆర్ఏ శైలేంద్ర, అనూహ్యలు జీటీవీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. మార్కెట్ యార్డ్లో జరుగుతున్న ఎడ్లబల ప్రదర్శన పోటీలను క్వాలిటీతో ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తున్న జీటీవీ యాజమాన్యాన్ని అభినందించారు. హ్యాపీ బర్త్డే అంకుల్. హాయ్ నాన్న, హ్యాపీ బర్త్డే. వి మిస్ బీయింగ్ విత్ యూ. తెనాలి శాసనసభ సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని మాతృశ్రీ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ ఈదర శ్రీనివాసరావు అన్నారు. శాసనసభ సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకను పురస్కరించుకొని పట్టణంలోని వేద కళ్యాణ మండపం నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ నాయకుడు రాజేంద్ర ప్రసాద్ను ఆదర్శంగా తీసుకొని ప్రజల అభ్యున్నత కొరకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. తెలుగు యువత నాయకులు జూపల్లి వంశీ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ఆలపాటి ఎనలేని కృషి చేస్తున్నారని, దీనికి ప్రజలు మరింత తోడ్పాటునివ్వాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, టీడీపీ పట్టణ కార్యదర్శి అశోక్, సోమవారపు నాగేశ్వరరావు, రాఘవ, జూపల్లి శ్రీనివాసరావు, రత్న, ఎం ప్రసాద్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. మా నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదిన వేడుక సందర్భంగా ఇక్కడ జూపల్లి వంశీ ఫ్రెండ్స్ సర్కిల్ ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టారు. మా నాయకుడు కోసం సేవా కార్యక్రమాలకు ఎన్నో చేసి అందరికి పార్టీకి కృషి చేయాలనే కార్యకర్తలు అందరి తరఫున మా నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. సభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలే కనుక కాకుండా పార్టీ కార్యక్రమాలను కూడా ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఆలపాటి రాజా యూత్ తరఫున మేము నిరంతరం కృషి చేస్తూ ఉంటాం. అనంతరం జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో వైద్య చికిత్సలు పొందుతున్న రోగులకు పండ్ల పంపిణీ చేశారు. తదితరులు పాల్గొన్నారు. శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. ఉగాది నుండి ప్రారంభమైన వసంత నవరాత్రోత్సవాలను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. భద్రాద్రి తరువాత అత్యంత వైభవంగా జరిగే సీతారాముల వారి కళ్యాణోత్సవాలకు తెనాలి ముస్తాబైంది. ప్రధాన దేవాలయాలైన దొంగరాముడి గుడి, శ్రీ సీతామందిరం వద్ద సీతారాముల వారి కళ్యాణోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అత్యంత వైభవంగా జరిగే స్వామివారి కళ్యాణోత్సవాలను పట్టణంలోని భక్తులే కాక పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి
స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి భక్త ప్రభుత్వాన్ని చాటుకుంటారు. ఇందుకు సంబంధించి దేవస్థాన కమిటీలు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దొంగరాముడి గుడి నందు పరచూరి వీరనాథ్ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించగా వ్యవస్థాపక ధర్మకర్త కోగంటి రాంబాబు పర్యవేక్షించారు. ఇదే విధంగా శ్రీ సీతారామ మందిరంలో స్వామివారికి పూజా కార్యక్రమాలు విశేషంగా జరిగాయి. వైభవముగా జరుగుతున్నవి. సాయంత్రం గ్రామోత్సవం జరుగును. 6వ తారీఖు సాయంత్రం 5 గంటలకు రథోత్సవం జరుగును. ముఖ్యంగా 7వ తేదీ ఉదయం 9 గంటలకు స్వామివారి సన్నిధిలో వసంతోత్సవము మరియు పూర్ణాహుతి మరియు స్వామివార్ల చక్ర స్నానం జరుగును. ఈ చక్ర స్నానం వల్ల శరీర రుగ్మత మరియు సంపూర్ణ శరీర ఆరోగ్యం కలుగును. తెనాలి మహానగరంలో గత 80 సంవత్సరాల నుంచి స్వామివారి యొక్క శ్రీరామనవమి ఉత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనగా ఈరోజు అష్టమి స్వామివారి యొక్క వెలుగుమాను చేయుట ఇవన్నీ జరిగినాయి. రేపటి రోజున సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగును. కావున భక్త మహాశయులందరూ విచ్చేసి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు అక్షతలు స్వీకరించాల్సిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం స్వామివారికి మూల విరాటికి మకర తోరణం సమర్పించారు. వెండిది భక్తులు మహాభక్తుల సహకారంతో ఆ యొక్క వెండి మకర తోరణాన్ని సమర్పించడం జరిగినది. తెనాలి డివిజన్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండి అధికారులకు ఆదేశం ఇచ్చారు. తెనాలి మండల రెవెన్యూ కార్యాలయంలో జరిగిన టెలికాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే వివిధ అంశాలు అభివృద్ధి పనులపై సమీక్షించారు. పనులు జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ప్రధానంగా జరిగిన చర్చలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్ణీత సమయాల్లో పూర్తి చేయాలని, అలసత్వం చేస్తే ఉపేక్షించేది లేదంటూ జిల్లా కలెక్టర్ దండే అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ నరసింహులు, ఎంఆర్ఓ జీవి సుబ్బారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంత్రి ఆనందబాబు ఎమ్మెల్యే ఆలపాటికి ఘన స్వాగతం, భారీ ఊరేగింపు, శుభాకాంక్షలతో ముంచెత్తిన జనం. అలరించిన ఆలపాటి జన్మదిన వేడుకలు, ఊరు వాడ సేవా కార్యక్రమాలు. శ్రీరాముల వారి కళ్యాణోత్సవాలను ఏర్పాట్లు పూర్తి, స్వామివార్లకు దర్శించుకుంటున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తెనాలి శాసనసభ సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలను జీటీవీ ప్రసారం చేయు 131 నంబర్ ఛానల్ నందు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించగలరు.